ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యి తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ చెబుతూ వస్తున్న వాళ్ల వాదన మరింత బలపడింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేప నూనెలు వాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణకి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వినియోగించి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపవిత్రం చేసింది అంటూ చంద్రబాబు ఆరోపణ గుప్పించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వై సత్యకుమార్ సహా పలువురు జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఆరోపణకు రాజకీయ రంగు కూడా పులిమారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో దాడికి కూడా దిగారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు వెలికి తీయాలంటూ, నిజం ఏంటో నిగ్గు తేల్చాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కల్తీ జరిగింది అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. చంద్రబాబును తప్పుపట్టింది. రాజకీయాలకు కనీసం దేవులనైనా దూరంగా పెట్టాలంటూ హితబోధ చేసింది. ఇక దీనిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి భార్య శ్రీవాణి స్పందించారు. తిరుమల లడ్డు వివాదంపై సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేశారని, ప్రజలు, భక్తుల మనోభావాలను ఎంతగానో హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులను పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంతో ఓవర్ యాక్టింగ్ చేశారంటూ అన్నారు. ఇక ఎక్కడా లేని ప్రాయశ్చిత్త శ్లోకాలను తెరమీదకు తెచ్చారని, వాటిని వాళ్లే వల్లవేయించారని విమర్శించారు. తిరుమల లడ్డూపై వీళ్ళందరూ మామూలుగా రచ్చ చేయలేదు అని సెటర్లు వేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, కనీసం దేవులనైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారని శ్రీవాణి నిలదీశారు. ఇక మీరు నిజంగా హిందువులైతే, నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులే అయితే తిరుమల లడ్డూపై మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ చేసిన నోటితోనే క్షమించండి అని పోస్టులు పెట్టగలరా అని ప్రశ్నించారు. ఇక ఎంతమంది ఇలా పోస్టులు పెడతారో చూస్తాను అని వ్యాఖ్యానించారు శ్రీవాణి.